ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనందరూ కూడా లేచి నిలబడి ఉండగా ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతుము. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన, ఈ వాక్యాన్ని విరిచి ప్రభువా ఆ జీవాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎందుకనగా ప్రత్యక్షతనిచ్చేవాడు నీవై ఉన్నావు. నీ ప్రత్యక్షత ద్వారానే మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, నీ శరీరమును భుజించి నీ రక్తమును పానం చేయడానికి మేము ఇక్కడ కూడుకొని ఉండగా తండ్రి, మరి నిజంగా అక్షరాలుగా మాత్రమే కాదు కానీ ప్రభువా ఆ కార్యాన్ని ఆత్మానుసారంగా కూడా మేము ఎల్లప్పుడూ చేయటానికి మీరు సహాయం చేయండి. నీ సన్నిధిని మాతో ఉంచండి, కృప చూపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్. కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఈ ప్రభరాత్రి భోజన ఆరాధన కార్యక్రమంలో మనం కూడుకుని ఉన్నాము. మరి ఎక్కువసేపు నేను ప్రసంగించను కానీ కొద్ది నిమిషాలు మరి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకనగా ఈ ప్రభరాత్రి భోజన కార్యక్రమం అనేది మరి దేవుని ప్రవక్త మనకు చెప్పినట్లుగా మరి యేసుక్రీస్తు సంఘానికి 3 శరీర సంబంధమైన కార్యాలను అప్పగించాడు. మొట్టమొదటి కార్యం ఏంటంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం పొందుటై ఉన్నది. మరి రెండవది ప్రభురాత్రి భోజన కార్యక్రమమును ఆచరించుటై ఉన్నది. మూడవది పాదశుద్ధి కార్యక్రమం అయి ఉన్నది. మరి ఈ కార్యాలని మనం కొనసాగించవలసిన వారిగా ఉన్నాము. అయితే ఈ కార్యాలని కేవలం శరీర సంబంధంగా మనం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ఆచార సంబంధమైనటువంటి విధానంలో ఉండకూడదు. కానీ ప్రతిసారి దేవుని కార్యాలు, ఏ కార్యాలు మనం చేయటానికి వచ్చినా ఆ భౌతికమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు దాని వెనక ఉన్న ఆధ్యాత్మికతను మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మికతను మనం గుర్తిస్తామో అప్పుడు నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి మార్పుని మనం పొందుకోగలం. మరి ఉదయకాలమును చూసాం, మనం ఆయనతో సహవాసం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అయితే ఆయనతో మనం సహవాసం చేయటానికి గల మార్గం ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడి ఆయన వాక్యం ద్వారా శుద్ధి చేయబడి ఆ యేసుక్రీస్తులో ప్రవేశించడం ద్వారా మాత్రమే మనం ఆయన్ని చేరుకోగలం. హల్లెలూయా. ఎందుకనగా ఆ యేసుక్రీస్తే ఆ ప్రతిష్ఠించిన మార్గం ఎక్కడో లేదు, కానీ యేసు అనే తెర లోపల ఆ మార్గం ఉన్నది. కాబట్టి ఆ ఇరుకు మార్గము, సంకుచితమైన మార్గం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ ఇరుకైన మార్గమై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ సంకుచిత మార్గమై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ జీవమునకు చేర్చే మార్గమై ఉన్నాడు. ఎందుకంటే ఆయనే మన జీవమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు ఆయనతో కలిసి భోజనం చేయటం అంటే సహవాసం. మరి మన దేశంలో భోజనం అంటే ఏదో అది ఒక పనిలాగా చూస్తాం, కానీ కొన్ని ప్రాంతాల్లో మరి భోజనం చేయటం అనేది సహవాసం అన్నమాట. నేను చదివాను, యూరోపియన్ కంట్రీస్ ఏదో ఒక కంట్రీ ఫ్రాన్స్ ఏదో ఉంది, వాళ్ళు బిజినెస్ లంచ్ అంటారంట. అంటే ఆ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడే ఆ భోజనం అయ్యే లోపు వాళ్ళ యొక్క వ్యాపార నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే ఏదో ఒక పరిస్థితి ఒక పరిష్కారం కొరకు వారు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు నెమ్మదిగా భోజనం చేస్తా
వాళ్ళిద్దరు కూడా చక్కగా మరి మాట్లాడుకుంటా, ఒకరి సమస్యలు ఒకరు మాట్లాడుకుంటూ, లేకపోతే ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటూ ఆ భోజనం అయ్యే టయానికి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ సమస్య మీద అయితే కూర్చున్నారో ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని వాళ్ళు కనుగొంటారంట. అయితే మన దేశంలో ఏంటంటే పాపం మనం భోజనాలకు వెళ్ళాం అనుకోండి, ఇస్త్రీ మనకు పెట్టక ముందే మన వెనకాల ఒకడు నిలబడతాడు వరుసలో కదండి. కొన్నిసార్లు అయితే ఇస్త్రీ పెట్టగానే మన వెనకాల ఒక మనిషి నిలబడతాడు. ఇక వాడు చూస్తూ ఉంటాడు, ఈడు ఇంకా కడగలేదు, ఈడు ఇంకా తినలేదు, ఈడు ఇంకొక ముద్ద కలుపుకుంటున్నాడు, సాంబార్ పిలుస్తున్నాడు అని ఆడి బాధలు ఆడికి, ఈ తినేవాడు బాధ తినేవాడికి. ఇది కాదు యేసుక్రీస్తుతో భోజనం చేయటం అంటే, మనం అక్కడ కూర్చుని ఆయనతో సహవాసం చేయటం అంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ పక్కన పెట్టి అసలు మనం ఏమై ఉన్నాము అనే దాని గురించి మనం ఆలోచించటం. ఎందుకంటే ఈ లోకంలో మన దైనందిన జీవితాల్లో మనం ఎవరిని కోల్పోతున్నామంటే మనల్ని మనమే కోల్పోతున్నాం. మనం ఏమై ఉన్నామనే దాన్ని మనం మర్చిపోతున్నాం. మన సమస్యల గురించి ఎప్పుడు మన కోణంలోనే ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే దేని గురించి అయినా మన ఆలోచనలే మనకు ఉంటాయి, కానీ మన ఆలోచనలు అది జీవానికి నడిపించదు. కాబట్టి ఎప్పుడైతే మనం జీవాధిపతి అని యేసుక్రీస్తుతో కూర్చుని ఆయన యొక్క సన్నిధిని, సహవాసాన్ని అనుభవించటం ప్రారంభిస్తామో, ఆ సన్నిధి మన జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకుని వస్తుంది. అదేదో కనబడి వెళ్ళిపోయేది కాదు దేవుని సన్నిధిలో. ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమం అనేది నిజానికైతే ఇది నిదానంగా చేయాల్సింది. మనం ప్రార్థన నిదానంగా చేయాలి, కొద్దిసేపు కనిపెట్టాలి. ప్రతి వ్యక్తి మరి వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. మనం సమాజంగా కూడుకోవాలి. అలాగే అదే సమయంలో ప్రతి వ్యక్తి తను ఒక వ్యక్తిగతమైన సన్నిధిని కలిగి ఉండాలి. ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక మాట వైపు తిరిగి మరొక మాట విలువను కోల్పోతున్నారు. మరి ఇక్కడ ఒకసారి ఒక సహోదరుడు ఆయన ఒక కొటేషన్ పెట్టాడు. ఆయన ఏమంటే, ఇదిగో ప్రవక్త అన్నాడు, మరి ఎండగా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు తప్పకుండా నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు తప్పక చర్చికి హాజరు అవుతావు అన్నాడు. దానికి ఇంకొక ఆయన కొటేషన్ ఏమని పెట్టాడంటే, ఇద్దరు చెప్పింది కరెక్టే. ఆ సహోదరుడు ఏమన్నాడంటే, చర్చి నిన్ను రక్షించలేదు, మనమే దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి నువ్వు ప్రజల్ని చర్చి దగ్గరికి నడిపిస్తున్నావని ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క కోణాల్లో రెండూ కరెక్టే, కానీ నువ్వు చర్చికి రావాలి. ఇక్కడ ఇంత వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీరు సమాజంగా కూడుకొనుట మానక, నువ్వు ఆదివారం ఆరాధన, బుధవారం ఆరాధన, టేప్ సర్వీసు, ఏ ఆరాధనకైనా నువ్వు అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. మిగిలిన సమయంలో నువ్వంటూ ఒక వ్యక్తిగతమైన సమయాన్ని దేవుని మధ్య కలిగి ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థించుట ద్వారా, వాక్యాన్ని ధ్యానించుట ద్వారా, ఉపవాసం ఉండుట ద్వారా నువ్వంటూ దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఏది త్రోసివేయటానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఈరోజు లోకంలో మన మనస్సులన్నీ కలుషితమైపోతున్నాయి. ఈరోజు 4వ పరిమాణాన్ని, లేకపోతే విశ్వాస పరిమాణాన్ని మానవుడు ఎందుకు గ్రహించలేకపోతున్నాడంటే, మానవుడు గందరగోళంలో ఉన్నాడు. మానవుడు ఎటుబడితడు పరిగెడతా ఉన్నాడు. అందుకే దేవుని ప్రవక్త క్వైట్ టైం అనే ఒక సమయాన్ని పెట్టాడు ఆయన. ఆ క్వైట్ టైం అంటే కొద్దిసేపు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా గడపటమై ఉన్నది. వారు ఇప్పుడు ఈ VGR వాళ్ళు ప్రతి శనివారం ఒక సమయాన్ని కేటాయించారు. అలాగే ప్రతి విశ్వాసి క్వైట్ టైం కలిగి ఉండాలి, ఒక నెమ్మది సమయాన్ని కలిగి ఉండాలి. మనం పరుగులు ఎడతా ఉంటే, కేకలేస్తూ ఉంటే, గంతులేస్తూ ఉంటే మనము ప్రతిబింబాన్ని చూడలేము. ఒక నీటిలో అలలు రేగుతున్నాయనుకోండి, ఆ నీటిలో రాళ్ళు వేస్తున్నారనుకోండి, ఆ నీళ్ళలో మీ ముఖం కనబడుతుందా? కనబడదు. ఆ నీళ్ళలో బురదుంటే మీకు కనబడదు. కొన్ని ప్రాంతాల్లో, ఆ పసిఫిక్ సముద్రంలో కొన్ని దీవుల్లో ఆ నీరు ఎంత శుభ్రంగా ఉంటుందంటే ఆ నీటిలో ప్రయాణించే ఓడ అడుగు భాగం కూడా ఫోటోలో పడుతుంది. కారణం ఏంటంటే ఆ నీరు శుభ్రంగా ఉన్నది. ఈరోజు మన జీవితంలో మన హృదయం నెమ్మది అవ్వాలి, మన హృదయం మౌనంగా ఉండాలి, దాని లోపల ఉన్న కంపనలన్నీ తగ్గాలి. అప్పుడే ఆ ప్రశాంతమైన స్థితిలోనే దేవుడు నీతో మాట్లాడటం జరుగుతుంది.
అయితే ఆ ప్రశాంతత అనేది ఎలా వస్తుంది? నువ్వు సమయాన్ని కలిగి రావాలి దేవుని సన్నిధికి. నేను మీకు అప్పుడే అందుకే చెప్తాను, వచ్చేటప్పుడు పోయేటప్పుడు పనులు పెట్టుకురమ్మాకండి ప్రతిసారి. ఎందుకంటే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అది నీ జీవితాన్ని నాశనం ఇక్కడ నువ్వు మౌనంగా ఉండలేవు. ఇక్కడ నువ్వు ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించలేవు. నీ హృదయం ఆ కంపిస్తూ ఉన్నప్పుడు ఆ నెమ్మదైన మెల్లని స్వరం నీకు వినబడదు. అందుకే ఈరోజు ప్రతి విశ్వాసి ఏం కలిగి ఉండాలంటే ఆయన సన్నిధిలోనికి రావాలి. నువ్వు చర్చిలోనికి రావాలి. ఆ చర్చిలోనికి వచ్చిన తర్వాత వాక్యం వెంట నువ్వు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి. దేవుని ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు దాని గురించి చక్కగా వివరించారు. ఉదయం నేను కొంచెం చెప్పాను, కానీ ఒక అర్ధరాత్రి వేళ లేచి దాని యొక్క సంపూర్ణ వివరణ ఆయన తన భార్యతో మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆ ప్రత్యక్షపు గుడారం 3 భాగాలు కలిగి ఉంటుంది. ఆ మొదటి భాగం ఏమై ఉన్నదంటే ప్రాకారమై ఉన్నది. ఆ ప్రాకారంలోకి ఒక మనిషి ప్రవేశించినప్పుడు ఆ పైన కప్పేమీ ఉండదు. ఎండగా ఉంటే ఎండ ఉంటుంది, వర్షం వస్తే వర్షం వస్తుంది, మంచు పడితే మంచు పడుతుంది, వడగాలి తోలితే వడగాలి తోలద్ది, చలిగాలులు తోలితే చలిగాలులు తోలుతూ ఉంటాయి. ఆ మనిషికి దేవుని సన్నిధికి వచ్చాడన్న మాట నిజమే, కానీ ఆ మనిషికి కాపుదల ఏమక్కడ లేదు. అలాగే ఈరోజు అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి వెళ్తారు, ఏదో పాస్టర్ గారిని ఉద్ధరించడానికో లేకపోతే దేని కొరకో వస్తారు వాళ్ళు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చే దేవుని కొరకు. ఈరోజు ఒక విశ్వాసం రాలేదని మేము అడిగామంటే దానికి కారణం మాకేదో లాభమో నష్టమని కాదు, కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నష్టపోకుండా ఉండటానికి ఆహ్వానిస్తున్నావు. కానీ ఈరోజు ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి స్కిట్లతోనూ లేకపోతే రకరకాల కార్యాలతోనూ వారు ఖాళీ లేకుండా ఉండిపోయారు. రాత్రంతా ప్రార్థించే స్వభావం ఇప్పుడు ఈరోజు మనుషుల్లో లేదు. ఈరోజు కొద్ది గంటలు దేవుని సన్నిధిలో గడిపే ఉద్దేశం మనుషులకి లేదు. ఒక 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేయాలనగానే, లేకపోతే ఒక ప్రార్థన కూడిక ఉన్నదనగానే కాళ్ళు నొప్పులు, రకరకాల అనారోగ్యాలు, అంతసేపు మేము ఉండలేమండి, ఎన్నో వంకలు చెప్తారు. కానీ నువ్వు నిజంగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నెమ్మది పరుచుకోవాల్సిన బాధ్యత నువ్వు కలిగి ఉన్నావు. ఎందుకంటే నువ్వు పరిగెడుతున్నంత కాలం నీ జీవితంలో నీవు తప్పు మార్గంలో ఉన్నట్లయితే నువ్వు పరిగెడుతున్నంత కాలం కూడా నువ్వు ఆ గమ్యాన్ని, అంటే ఆ నిజమైన స్థితిని నువ్వు గ్రహించలేవు. తెలుగులో ఒక సామెత ఉంది, ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు సరైన సమయం చూపిస్తుందంట. అవునండి, ఒక గడియారం బ్యాటరీ అయిపోయింది, పూర్తిగా ఆగిపోయింది, అది 8 గంటల 10 నిమిషాలకు ఆగింది అనుకోండి, ఖచ్చితంగా 8 గంటల 10 నిమిషాలు అయినప్పుడు అది చూపించే టైం సరైందే. కానీ తప్పు తిరిగే టైము ఎప్పటికీ సరైన సమయాన్ని చూపించలేదు. ఒక గడియారం నెమ్మదిగానో వేగంగానో తిరుగుతూ ఉందనుకోండి, లేదా కొంచెంసేపు వేగంగా కొంచెంసేపు నెమ్మదిగా తిరుగుతుంది అనుకోండి, అది ఎప్పటికీ సరైన సమయాన్ని చూపించలేదు. అంటే ఇప్పుడు ఆగిన గడియారమే సరైంది తప్పు తిరిగే టైంతో, కానీ ఒక గడియారం సరిగా తిరగాలి, అది వేరే విషయం. అలాగే ఒక మనిషి మొట్టమొదటగా ఆగాలి. తన జీవితంలో తనకు తోచిన విధానంతో నడవకూడదు, మనుషుల యొక్క పద్ధతుల ప్రకారం నడవకూడదు. ఎందుకంటే మన ఆలోచనలన్నీ కూడా చెడ్డవి. ఎంత పరిశుద్ధుడైనా కానివ్వండి, ఎంత మంచి మనిషి అయినా కానివ్వండి, వాడి ఆలోచన ఎప్పటికీ చెడ్డదే. ఒక మంచి మనిషి ఎప్పుడు మంచోడు అవుతాడంటే వాడి ఆలోచనలను దేవుని వాక్యంతో పోల్చి చూసినప్పుడు మాత్రమే, ఆ దేవుని వాక్యం అనే ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సరైన వాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు ప్రాకారంలో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎండ ఉన్నప్పుడు ఎండ ఉందంటారు, చల్లగా ఉంటే చల్లగా ఉందంటారు, వర్షం పడితే వర్షం పడిందంటారు. అంటే ఆ విశ్వాసులు ఎప్పుడు కూడా గందరగోళానికి లోనవుతూ ఉంటారు. వాళ్ళకు ఒక నెమ్మది ఉండదు. ఈరోజు మన స్థితి అలా ఉండకూడదు. దేవుడు నిన్ను ప్రాకారంలో ఉండటానికి అది పిలిచింది. ఈరోజు ప్రతి వ్యక్తిని దేవుడు ఎందుకోసం పిలిచాడంటే తనతో సహవాసం చేయటానికి పిలిచాడు. ఈ కాలంలో దేవుడు మనల్ని పిలిచింది ఆయన సహవాసానికి. ఈరోజు అతి పరిశుద్ధ స్థలము నీ కొరకు ద్వారం తెరవబడింది. ఎందుకు తెరిచాడంటే నువ్వు లోపలికి రావటానికి. పాత నిబంధన గ్రంథంలో ఎవడైనా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే యాజకుడు కానివాడికి మరణశిక్ష, యాజకుడైన పాపంతో లోపలికి ప్రవేశిస్తే అతనికి శిక్ష. కానీ ఈరోజు లోపలికి వెళ్ళకపోతే మరణం.
ఈరోజు లోకంలో ఉండిపోతే మరణం మనం. కాబట్టి ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం అనేది ఎలా ఉండాలంటే ఏదో ఆరాధనకు వచ్చి వెళ్ళేవారిగా కాదు, కానీ యేసు క్రీస్తుతో నిజమైన సహవాసాన్ని కలిగిన వారిగా ఉండాలి. నువ్వు ఆయనతో మాట్లాడగలగాలి, ఆయన మాట్లాడే మాట నువ్వు వినగలగాలి. ఆయన మాట్లాడే మాట నువ్వు వినాలంటే చుట్టూ ఉన్న శబ్దాలన్నిటి నుంచి నువ్వు దూరం అవ్వాలి. ఉపవాసం ఉన్నామంటే కేవలం అన్నం అని కూర్చోవటమే కాదు, మన పనులు పక్కన పెట్టుకోవాలి, మన కార్యాలు పక్కన పెట్టుకోవాలి. నువ్వు ఉపవాసం ఉండి 2 గంటలకల్లా ఏదో ఒక తగువ తీర్చడానికి నువ్వు సమయం పెట్టుకున్నావు అనుకోండి, నీ మనసులో అంతా ఆ తగువే కనపడతా ఉంటుంది. అక్కడ ఎవడేమంటాడు, నువ్వేమనాలి, ఇదే సరిపోద్ది, ఈ దెయ్యాల మాటలే సరిపోతాయి. ఇంకా దేవుడు మాట్లాడేది ఎప్పుడు నీతో? ఆయన మాట్లాడిన ఆయన స్వరం నీకు వినబడేది ఎప్పుడు? నిజంగా దేవుని నుంచి నువ్వు దూరం చేసే ప్రతిదీ అది దెయ్యపు కార్యమే. ఈరోజు అనేక డిస్ట్రాక్షన్స్ మన మనసుని ఆ గమ్యం నుంచి తొలగించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకున్న ఉపయోగం లేదు. కానీ నువ్వు ఒకే ఒక గురి కలిగి ఉండాలి. ఏంటంటే, నేను నా హృదయాన్ని నెమ్మది చేసుకుంటాను, నా మనస్సును నేను నెమ్మది చేసుకుంటాను, నేను నిజంగా దేవునితో ఆ వ్యక్తిగతమైన సహవాసంలోనికి ప్రవేశిస్తాను అనే ఒక స్థితికి మనం కలిగి ఉండాలి. ఏదో ప్రతి నెల ఆ రొట్టె ద్రాక్షారసం తిని ఇంకా జబ్బలు దర్చుకుంటా మేము గొప్పవాళ్ళమి, మేము రొట్టె ద్రాక్షారసం తిన్నామంటే సరిపోదు. నువ్వు ఇంకా ప్రాకారంలో ఉన్నావు అనుకోండి, ఎండకి ఎండుతావు, వర్షానికి తడుస్తావు. అది సరైన మార్గం కాదు. ఈరోజు చాలామంది అక్కడే మిగిలిపోతున్నారు. కానీ రెండవది పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలములో కప్పు ఉన్నది. అక్కడ ఆ పరిశుద్ధ స్థలములో మరి అక్కడ సన్నిధి రొట్టెలు ఉన్నాయి. ఆ పరిశుద్ధ స్థలములో దీపస్తంభం ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రవక్త అంటాడు, ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన వ్యక్తి కూడా ఇంకా కృత్రిమమైన వాటి మీదే ఆధారపడ్డాడు. ఎందుకంటే ఆ 7 దీపస్తంభముల నుంచి వచ్చే కాంతి అది సూర్యచంద్రుడు కాంతి కాదు, కానీ అయినా ఆ దీపం వెలుగుతూ ఉండాలంటే ఎల్లప్పుడూ నూనె పోస్తూ ఉండాలి. ఆ దీపస్తంభం ఒత్తులను ఎప్పుడూ సరిచేస్తూ ఉండాలి. ఆ రొట్టెలు ఎప్పుడు మారుస్తూ ఉండాలి. అంటే ఇంకా ఈ ప్రాకారంలో ఉన్నవాడి కంటే మెరుగైన భక్తి అతడు చేస్తున్నాడు, కానీ ఇంకా అతడు పరిపూర్ణతలోనికి రాలేదు. ఒకవేళ రొట్టెలు అయిపోతే ఆహారం ఉండదు అతనికి, ఒకవేళ నూనె అయిపోతే అక్కడ అతనికి వెలుగు ఉండదు. కానీ ఎప్పుడైతే అతడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడో అక్కడ ఏముంటుందంటే కరుణాపీఠం ఉంటుంది. అక్కడ భౌతికమైనది ఏది ఉండదు. అక్కడ సూర్యుడు వెలుగుండదు, అక్కడ దీపస్తంభం వెలుగుండదు, అక్కడ చీకటిగా ఉంటుంది. అక్కడ ఏముంటుందండి? చీకటి ఉంటుంది. ఇప్పుడు ఆ చీకట్లో ఎలా ఉండాలి? అయితే ఎప్పుడైతే ఆ ప్రధాన యాజకుడు అందులోనికి ప్రవేశించి ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడో ఆ కరుణాపీఠం మీద ఆ 2 కెరూబుల మధ్య ప్రభు తన షకీనా మహిమతో దిగొస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దిగొస్తాడో అప్పుడేమవుతుందంటే ఆ గదంతా కాంతివంతంగా మారిపోతుంది. ఇప్పుడు అది నూనె మీద ఆధారపడి లేదు, అది సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి లేదు, అది బయట ప్రకృతి మీద ఆధారపడి లేదు, అది యాజకుడు నివసించేటువంటి పరిశుద్ధ స్థలంలో ఉన్నట్లుగా అది దీపస్తంభం మీద ఆధారపడి లేదు. ఎందుకంటే దేవుడు తానే స్వయంగా ఎవరు సమీపింపలేని తేజస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వెలుగు ప్రకాశిస్తుంది అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు. ఇప్పుడు ఆ వెలుగు ప్రకాశించినప్పుడు అక్కడ ఏముంటుందంటే దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని వెలుగు ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏమున్నదంటే దేవుని వాక్యం ఉన్నది. అక్కడ ఏముందండి? దేవుని వాక్యం. అది సంపూర్ణంగా దేవుని ద్వారా పంపబడిన వాక్యం. అది ఏ మనిషి దానికి అక్షరం కలిపింది లేదు, ఏ మనిషి అక్షరం దానిలో నుంచి తీసివేసింది లేదు. మరొకటి ఏమున్నదంటే ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ కరుణాపీఠము లోపల ఒక ఓమేరు అనే పాత్ర నిండా మన్నా పెట్టబడి ఉన్నది. పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే ఇశ్రాయేలీయులకి, మీరు ప్రతి దినము మన్నాను కూర్చుకోవాలి. ఒకవేళ రేపటికి ఈ దినమునకు సరిపడ మన్నానే కూర్చుకోండి, ఒకవేళ రేపటికి సరిపడ మన్నా కూర్చుకుంటే ఆ మన్నా కుళ్ళిపోతుంది. అయితే 6 రోజులు వాళ్ళు మన్నాను కూర్చున్నప్పుడు మరుసటి రోజు మిగిలిన మన్నా కుళ్ళిపోయింది.
కానీ 7వ రోజు కోసం 6వ రోజు కూర్చునుకున్నప్పుడు 6వ రోజు సరిపోయింది, 7వ రోజు కూడా ఆ మన్నా కుళ్ళిపోకుండా మిగిలింది. 8వ రోజు ఒకవేళ ఆ మన్నా మిగిలితే ఆ మన్నా కుళ్ళిపోయేది. కానీ అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడిన మన్నా ఎలాంటిదంటే అది 100 సంవత్సరాలు దాటినా సరే ఆ మన్నా ఎన్నటికీ చెడిపోయేది కాదు. ఇప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ఆ మన్నాలో కొంచెం తిని ఆయన బయటకు వస్తాడంట. మరి ఆయన తిన్నప్పుడు ఈ సంవత్సరం కొంచెం తిన్నాడు, ఒక గుప్పుడు తిన్నాడు, వచ్చే సంవత్సరం ఇంకో గుప్పుడు తిన్నాడు అనుకుందాం. లేదు ఒక్కొక్క స్పూన్ తింటా ఉంటే 100 ఏళ్ళకి అయిపోద్దా లేదా ఒక మానకుడిది? కానీ అది అవ్వదు. ఎందుకంటే అది దేవుని సముఖంలో ఉన్న జీవాహారమై ఉన్నది. ఇప్పుడు నిజమైన జీవాహారం ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వేదో ప్రసంగికుల యొక్క ప్రసంగాల యొక్క నైపుణ్యత మీద నువ్వు ఆధారపడితే అది కొద్ది కాలం ఉండేదే. కానీ నువ్వు నిజంగా ఎక్కడ చేరాలంటే నిజంగా యేసుక్రీస్తుకి నీకు ఒక వ్యక్తిగతమైన సంబంధంలోనికి రావాలి. ఇప్పుడు ప్రతి విశ్వాసి తన వెలుగుని ఎక్కడి నుంచి పొందుకోవాలంటే దేవుని నుండి పొందుకోవాలి. ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు తన యొక్క ఆహారాన్ని ఎక్కడి నుంచి పొందుకోవాలంటే ఆ కరుణాపీఠం నుంచి పొందుకోవాలి. ఎందుకనగా ఆ జీవాహారము మరెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు ఆయన యొక్క శరీరాన్ని భుజిస్తున్నాం, ఆయన రక్తాన్ని మనం పానం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ఆ సన్నిధిలో నిలిచి ఉంటున్నామని అర్థం. అందుకే సహోదరుడు విలియం మ్యారియన్ బ్రనహాం గారు ఆయన రికార్డెడ్ మెసేజ్లు 47 నుంచి ప్రారంభమైనవి. 65 సంవత్సరం డిసెంబర్ వరకు ఆయన రికార్డెడ్ మెసేజ్లు ఉన్నాయి. 47, 57, 67 సుమారుగా 18 సంవత్సరాల ఆయన పరిచర్యలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆయన పరిచర్యలో ఆయన చేసిన ప్రసంగాలు కేవలం 1200 మాత్రమే. ఈరోజు ఒక ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయ ప్రసంగికులు 2-3 సంవత్సరాల్లో చేస్తారు 1200 మెసేజ్లు. 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మరి అంత గొప్ప చనిపోయిన వారిని తిరిగి లేపిన బ్రనహాం గారు 1200 మెసేజ్లు ఎందుకు చేశాడు? ఆయన ఎందుకు చేశాడంటే ఆయన ప్రతిరోజు మీటింగ్లు పెట్టుకోవటానికి ఆయన దృష్టి పెట్టలేదు. కానీ సమయం దొరికిన కొలది ఆయన అరణ్యంలోనికి వెళ్ళి దేవునితో సమయాన్ని గడపటం మీద దృష్టి పెట్టాడు. ఆయన వేటకు వెళ్ళింది ఆయన వేటాడటానికి కాదు, ఏదో విహారానికి కాదు. ఆయన వేటాడింది ఆహారం కొరకు వేటాడాడు. కానీ మిగిలిన సమయం అంతా ఆయన ఒంటరిగా ప్రార్థనలతోనూ ఉపవాసంతోనూ సమయాన్ని గడిపి వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధి కొరకు ఆయన కనిపెట్టాడు. ఈరోజు ఒక దైవజనుడు అన్నాడు, మీరు చాలా జాగ్రత్తగా గమనించు, మీ పాపాలు, మీ ఉద్దేశాలు మీరు దేవుని ఎదుట దాయొచ్చు, దైవ సేవకులు ఎదుట దాయొచ్చు. ఆయన ఒక చక్కగా దాన్ని వివరించాడు. ఆయన ఏమన్నాడంటే దేవుని ఎదుట కూడా మీరు దాస్తారు అంటే దేవుడికి తెలియదని కాదు, ఆయన తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు, నువ్వు బయట పెడతావా బయట పెట్టవా అని స్థితి అని. దైవ సేవకులకైతే అందరికీ జ్ఞానం ఉండదు. ఆ వివేచన వరం కొంతమందికి తెలుస్తుంది, వివేచన వరం ఉన్న వాళ్ళకి, వివేచన వరం లేని వాళ్ళకి తెలియదు. నాలాంటివాడికైతే నాకు తెలవదు. ఇక మీరు ఏడితే ఏడ్చారు అనుకుంటా, నవ్వితే నవ్వారు అనుకుంటా. మీరు అవతలకి వెళ్ళి ఇక్కడ ఏడిసి అవతలకి వెళ్ళి నవ్వుకున్నారనుకోండి, నాకేం అర్థం కాదు. కానీ ఆయన ఒక చక్కని మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే ఒకవేళ మీరు మీ పాపాన్ని, మీ దుష్ట ఆలోచనల్ని దేవుని ఎదుట దాచి మీరు విజయం సాధిస్తే దేవుడు ఏ విషయంలో విజయం సాధిస్తాడో తెలుసా? ఆయన ఏ విషయంలో మిమ్మల్ని మోసం చేస్తాడంటే ఆయన సన్నిధి మీతో లేదనే సంగతి మీకు తెలియదు. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు నా పాపం దేవునికి తెలియకుండా దాచేశాను, చాలా టెక్నిక్గా చేసేసానని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన సన్నిధి నీతో లేదనే సంగతే నీకు తెలియదు. సంసోన్ ఉన్నాడు, తెలివిగా చేశాడు. కానీ ఆయనకి తెలియంది ఏంటంటే దేవుని సన్నిధి ఆయన దగ్గర లేదు అనే సంగతి ఆయనకి తెలియదు. ఆ ఫిలిష్తీయులు మీద పడినప్పుడు ఆ ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఆయన్ని బంధించగలిగారు. అప్పుడు ఆయనకు అర్థమైంది. ఏమి అర్థమైంది? దేవుని సన్నిధి నా మధ్య లేదు. మీరు తిరిగి లేకుండా ఉన్నారనుకోండి, మీరు మిస్ అయ్యేది ఏంటో తెలుసా? దేవునితో వ్యక్తిగతమైన అనుబంధాన్ని మిస్ అవుతున్నారు. ఈరోజు ప్రతి విశ్వాసి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి.
నేను ఎక్కువసేపు చెప్పనన్నాను కాబట్టి చాలా కొద్దిసేపుతో క్లుప్తంగా నేను ముగిస్తాను. ఎందుకంటే ఇది గంటలు గంటలు చెప్పేది కాదు, కానీ గంటలు గంటలు చేసేది. నువ్వు నిజంగా దేవునితో మాట్లాడాలన్న అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, నిజంగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలన్న అనుభవాన్ని కలిగి ఉంటే, ఇదే నీకు ఆహ్వానం. ఆయన యొక్క రక్తం ద్వారా నువ్వు ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. నువ్వు నీతి క్రియల ద్వారా కాదు, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నువ్వు ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళే అర్హత నీకు దొరికింది. ఇప్పుడు వాక్యం అనే ఉదక స్నానం చేత నీ శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. నీ శరీరాన్ని వాక్యంతో శుభ్రపరచుకుని ఆయన యొక్క రక్తం ద్వారా నీకు ఇవ్వడానికి అనుమతి ద్వారా ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు వెళ్ళి నిలబడినప్పుడు దేవుడు నిన్ను అంతరంగంలో నుండి నిన్ను మార్చటం ప్రారంభిస్తాడు. దేవుడు మోషేతో 40 రాత్రింబగళ్ళు మాట్లాడాడు. మోషే 40 రాత్రింబగళ్ళ తర్వాత వెలపలికి వచ్చినప్పుడంట ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉందంట. ఎందుకంటే దేవుడు కోటి సూర్యుల తేజస్సు కంటే ప్రభావం కలిగిన దేవుడై ఉన్నాడు. ఈ కోటి సూర్యుల తేజస్సు అనేది ఒక కవి రాసింది అంతే. అది వర్ణనకి అతీతమైనది. ఆయన ఎంత వెలుగో ఎవరికి తెలియదు. కానీ చివరికి ఆయనతో 40 రాత్రింబగళ్ళు గలిపినందుకు నీ వంటి నా వంటి రక్త మాంసములు కలిగిన మోషే యొక్క ముఖం కూడా ఎంతగా ప్రకాశించిందంటే ఇశ్రాయేలీలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. ఎందుకంటే అతడు దేవుని సన్నిధిలో నుండి వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనకు నిజమైన వెలుగునిచ్చేది మన ముఖాలకు పూసిన మేకప్లో మనకి వేసిన నగల బొగలు కాదు. ఆ నిజమైన వెలుగు జీవము ఆ యేసుక్రీస్తే. మీ ఒక మాట చెప్తున్నాను, మరలా నేను చెప్తున్నాను. ఆ కొటేషన్ నేను రాసుకోలేదు, కానీ చాలా చక్కగా చెప్పాడు ఆ దైవజనుడు. నువ్వు ఎలా మోసం చేస్తావో దేవుణ్ణి, దేవుడు అలాగే నిన్ను మోసం చేస్తాడు. ఆమె ఏంటి ఆ మోసం అంటే, ఆయన సన్నిధి నీ మధ్య లేదనే సంగతి నీకు తెలియదు. అంతే. సంసోను తెలీదు, ఆ బలం వెళ్ళిపోయిన సంగతి ఆయనకి తెలీదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అనుకున్నాడు. పెద్దదాన్ని చేశాడు, సింహాలను చీల్చాడు 1000 మందిని కొట్టాడు, చంపాడు. ఒక పెద్ద ఆ యొక్క గవిని తలుపుని భుజాన్ని వేసుకుని అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. కానీ ఆటలు ఎంతో కాలం సాగు. ఒకరోజు దేవుడు నెమ్మదిగా వెళ్ళిపోయాడు. పెద్ద గొడవ చేసి ఏయ్ నువ్వు నా మాట వినలేదురా, నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు అట చేసావు ఇట చేసావు, అయినా నేను నీతో ఉన్నా, నీతో ఉండను, నేను నా సన్నిధి తీసేస్తున్నాను ఈ సంసోన, ఇక నుంచి నువ్వు ఎవడ కొట్టినా నువ్వే దెబ్బలు తినాలని ఏమన్నా అరిసాడా? ఎలా కామ్గా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన సంగతి కూడా సంసోనికి తెలియదు. జాగ్రత్త. మన కుటుంబాలని మన జీవితాలని దేవుని సన్నిధి ఎప్పుడు ఇడిచి వెళ్ళిపోద్దో మనకి తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఆ ఉగ్రత నాశనం వచ్చి జరిగిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుద్ది దేవుడు ఇక్కడ లేడు అనే సంగతి. అక్కడ దాకా వెళ్లకుండా తగిన సమయం ఉండగానే, ఎందుకంటే ఈరోజు ప్రజలు చూసారా గందరగోళంగా ఉంది. అలా ఉందండి, గందరగోళం, పెద్ద కేకలు, ఫోనుల్లో. అసలు ఫోన్ ఎత్తాలంటే భయం వేస్తుంది. కానీ అందుట్లో ఇంపార్టెంట్ ఫోన్లు ఉంటాయేమని మళ్ళీ ఆలోచన. ఇప్పుడు తోడు ఫోన్ చేయడం చేస్తాం ఈ చేస్తాడు అని అరిచేస్తున్నారు. ఈ అరుపుల్లో ఈ కేకల్లో వీటన్నిటి మధ్య నీ జీవితంలోని అనేక డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. వీటన్నిటి మధ్య నువ్వు సమయాన్ని చేసుకుని ఆయనతో ఒంటరిగా గడిపే అనుభవాన్ని ప్రతి రక్షించబడిన విశ్వాసి కలిగి ఉండాలి. నేనేదో ఒకసారి బాప్తీసం పొంది ఇక నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే కుదరదు. నువ్వు ప్రాకారంలో నుంచి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి, పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. దేవునితో నీకు వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ సంబంధం కలిగి ఉన్న తర్వాత కూడా అందరూ కూడా ఐక్యంగా మరలా దేవుణ్ణి ఆరాధించాలి. అట్లా కాకుండా ఇంట్లో కూర్చుని అయ్యగారు నేను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయానండి, ఇక నేను నా ప్రభువే ఉన్నాము అని మళ్ళీ మాట్లాడితే నీ భక్తి సరైంది కాదు. ఎందుకంటే కొంతమంది మేధావులు అట్టభక్తులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక ప్రభువే మాతో మాట్లాడుతున్నాడండి, నేరుగా మాట్లాడుతున్నాడండి అంటే లేదు, నువ్వు నిజంగా దేవునితో అలాంటి అనుభవం కలిగి ఉంటే ఆయన బిడ్డలందరితో కలిసి ఆరాధించే ఆసక్తిని కూడా నీవు కలిగి ఉంటావు. దావీదు వ్యక్తిగతంగా దేవునితో గడిపిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు, మరలా ప్రజలందరితో కలిసి దేవుని ఆరాధించిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రొట్టె ద్రాక్షారసం ప్రభురాత్రి భోజనం అనేది ఒక ఆచారంగా మనకు ఉండకూడదు, కానీ అది మన ఆత్మలో నిరంతరం జరిగే ఒక కార్యంగా ఉండగలగాలి. మనం ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఆ సన్నిధి ఆ ప్రకాశతను మనం అనుభవించగలగాలి.
ఆ ప్రసన్నత, ఆ సన్నిధి, ఆ కాంతి మన మీదకి రావాలంటే మన అంతరంగములోనికి మనం ఎలా వెళ్ళాలంటే ప్రోక్షించబడిన రక్తముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ఈ ప్రభరాత్రి భోజన కార్యక్రమంలో ప్రభువా, ఈ ఆరాధన కార్యక్రమంలో తండ్రి నాయన, నీ యొక్క శరీరమును భుజించి నీ రక్తమును పానం చేయటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఉండగా తండ్రి, మరి నిజంగా మా శరీర ప్రాణాత్మల్లో నాయన ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో, ఏ రీతిగా ప్రభువా నీ సన్నిధిని మేము సమీపించాలో ప్రభువా, ఆ అతి పరిశుద్ధ స్థలంలో నిన్ను కలిసే అనుభవాన్ని మేము ఎలా కలిగి ఉండాలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా ఈ వాక్యం అన్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి ప్రభువా. ప్రతి బిడ్డను నీ సన్నిధిలోనికి తీసుకురండి నాయన. ఆ షకీన మహిమ వెలుగులోనికి వారిని నడిపించండి ప్రభువా. నీతో నడిచే అనుభవాన్ని కలిగి నాయన, నీతో సహవసించే అనుభవాన్ని కలిగి ప్రభువా, ఆ జీవాహారాన్ని నిరంతరం భుజించే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి. మహిం పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.